Sunny rubber plantations. Come. భయ్యా ఒంటరి మగాడిని పిజ్జా బర్గర్ కూడా చిల్లీ సాస్ వేసుకొని తినేవాడిని ఏం తప్పు జరగకుండా చూసుకోండి భయ్యా. మీ గురించి తెలుసు కదా, మీరెక్కడ హెల్ప్ చేస్తారు, ఇంకా కావాలని టెంప్ట్ చేస్తారు. Hi. Hi. హాయ్. ఇవన్నీ ఈ టైంలోనే రావాలా? అన్ని ఛానల్స్ లోనునా? సారీ, వాట్ హ్యాపెండ్? నువ్వు నా కాల్ తొక్కావు. సో సారీ, చూడలేదు. చీకట్లో ఏం చూస్తావు? అయినా ఎక్కడికి? క్యాండిల్స్ కోసం. ఓకే. అవును, నీ ఒక్కడికి ఇంత పెద్ద ఇల్లు ఎందుకు? ఇది నాది కాదు, నా ఫ్రెండ్ ఇది. ఆన్ సైట్ అమెరికా వెళ్ళాడు. ఖాళీగా ఉంచడం దేనికని నేను ఉంటున్నాను అంతే. హే, అవును, ఇలా నైట్ టైంలో నీ రూమ్ లో ఉంటున్నా ఓనర్ తో ఏం ప్రాబ్లం ఉండదా? ఏముంటుంది, ఆయనకి రెంట్ వచ్చిందా లేదా అంతే. అవునులే, ఈ జనరేషన్ లో అవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు? ఆడా మగ అన్న తేడా కూడా ఉండట్లే. ప్రీ మ్యారిటల్ సెక్స్ అనేది కాఫీ షాప్ కి వెళ్లి కాఫీ ఆర్డర్ చేసినంత సింపుల్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ అలా ఉండకపోతేనే తేడాగా చూస్తున్నారు. ఇదేంటి సెక్స్ గురించి ఇంత ఓపెన్ గా మాట్లాడుతుంది? కొంప తీసి నన్ను తేడా అనుకుంటుందా ఏంటి? అనుకోవడం ఏంట్రా? ఒరే పిచ్చదవా, ఇంకా అర్థం కాలేదా? ఇండికేషన్ ఇస్తుంది. జోలు విధిల్చు. ఆడి మాట వినకు, ఆమె ఏదో క్యాషువల్ గానే చెప్తోంది, నువ్వు కూడా క్యాషువల్ గానే తీసుకో. అవును, నీకింతకు ముందెప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ రాలేదా? ఇలాంటి అంటే? అదే, ఇలా ఎవరైనా అమ్మాయితో నైట్ ఇలా రూమ్ లో ఒంటరిగా. అదిగో అమేజింగ్ న్యూస్. రే, ఆలోచించకుండా ముందడికి వచ్చిన అవకాశాన్ని చెప్తున్నా విను. తేడా అడుగు పడిందంటే ఇంకో అడుగు వేయడానికి అవకాశం ఉండదు. అవును, నువ్వు వర్జినా? అంటే ఎంత బాగుంటుంది. కాదని చెప్పేసిరా, లేకపోతే నేను ఎదవా అనుకుంటుందిరా, నిన్ను యూస్ చేసుకుని చూస్తుందిరా. బాలా, నువ్వు చాలా అమాయకుడిలా ఉన్నావు. మనసులో ప్రేమ లేకుండా సిర్ఫ్ జిసం కా భూక్ పాప్ హే. ఇది బిపాషా బాసుకి కూడా తెలుసు. నిజం చెప్పు అవునని, లేదంటే ఆ అమ్మాయి నిన్ను క్యారెక్టర్లెస్ రోగ్లా చూస్తుంది. కాదని చెప్పురా, కాదని చెప్పు. నిజం చెప్పు అవునని. కాదని చెప్పురా. నిజం చెప్పు అవునని. కాదని చెప్పు. నిజం చెప్పు అవునని. కాదని చెప్పు. ఒక సెకండ్, నువ్వేంటి ఊర్లో అంత రిజర్వ్డ్ గా ఉండేదానివి, ఇప్పుడు ఇంత డైరెక్ట్ గా మాట్లాడుతున్నావు? అక్కడైతే చాలా రెస్ట్రిక్షన్స్, అంతా తెలిసిన వాళ్లే. ఇక్కడైతే వాళ్ళెవరూ ఉండరుగా, అందుకనే ఫ్రీ బర్డ్స్. అదే కొంప ముంచుతుంది. ఏంటన్నా? ఏం లేదు. అవును, ఇంతకీ నువ్వు వర్జిన్వా కదా అని చెప్పలేదు. నిజం చెప్పు అవునని. నిజం చెప్పు అవునని. ఓ, దివ్యాకి చెప్తానన్నా. భయపడకు, నువ్వు ఆ తప్పు చేస్తున్నా నేను చెప్పను. ఇంతకంటే ఎలా చెప్పాలరా? అంత ఓపెన్ గా చెప్తుంది. తప్పు చేసినా చెప్పరని. మూర్ఖ్, చేసినా కాదు చేసి ఉన్నా అంటే పాస్ట్ టెన్స్.
ఏమైంది? ఎందుకు అంత సీరియస్ అయ్యావు? ఐ వాజ్ జస్ట్ కిడింగ్. సారీ, నువ్వు ఇలా ఫీల్ అవుతావు అనుకోలే. ఏమైంది? ఇంత చెమట పట్టిందేంటి? పవర్ లేదు కదా. సరే, నాకు నిద్ర వస్తోంది. ఓకే, గుడ్ నైట్. పిల్ల పిత్ర తత్తరాయన ఎల్లి అయ్యర్పు గాని నమ్ముతావా? ఆ రెడ్ గాడు మళ్ళీ నాకు కనపడ నా కొండేగా కోసి కారం పెట్టాలి ఎదవని. ఇంత సింపుల్ గా అవుతుంది అనుకోలేదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చిన్న విషయానికి థ్యాంక్స్ ఎందుకమ్మా? అంకుల్ చూడరా, జాబ్ డన్. అయిపోయింది. ఫ్యాంటాస్టిక్. పిచ్చి పిల్ల ఇంత చిన్న విషయానికి తను కంగారు పడి మన అందరినీ కంగారు పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్. నేనెప్పుడు నా లైఫ్ లో ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు తెలుసా. లాస్ట్ 6 months గా తిరుగుతూనే ఉన్నా. నీ వల్ల ఇంత సింపుల్ గా అయింది. నేను వెంటనే రాము వాళ్ళ బామ్మకి ఫోన్ చేస్తా. కనబడితే ఎక్కడ నవ్వాల్సి వస్తుందో అని తప్పించుకు తిరిగే ఈ రోజుల్లో ఎవరికో మంచి జరుగుతుందంటే ఇంత సంతోషమా? అదే నేనైతే నో ఛాన్స్. ఈ రోజుల్లో ఎలాంటి అమ్మాయి థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నీకు ట్రీట్ ఇస్తా. ఏం కావాలో చెప్పు. చెప్పాక డిసప్పాయింట్ చేయవుగా? నో నో నో, ఐ స్వేర్. శృతి మాటిస్తోంది, ఏం చెప్పినా చేస్తుంది. ఐ స్వేర్. పక్కా? ఎవరే అమ్మాయి? అసలు నువ్వు ఒక్కడు సినిమా చూసావా? ఆయన ఫ్రెండ్ కి ఫ్రెండ్. అమ్మాయి చాలా స్పీడ్ గా ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండు. నీ అల్లుడికి అంత బొమ్మలేదు. నన్ను నిజమైన కర్నూలుకి తీసుకెళ్తావా లేదా? అమ్మాయి అల్లుడు రై నువ్వు పట్టుకోరా. తెలుగులో ఆలు ఊరికినే పుట్టలేదు అల్లుడు. అవును, ముందు అనుమానాలు పుట్టి తర్వాత ఆడవాళ్ళు పుట్టారు. ఇప్పుడు నాకు ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ? ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండలుడు. నీ మీద ఆల్రెడీ సిబిఐ చార్జ్ షీట్ ఓపెన్ అయింది. నా మీద ఆ. తిరిగి మావా, ఆ అమ్మాయి కార్తీక్ చేసుకుపోయే అమ్మాయి నాకు లింక్ పెడతారేంటి? యాక్చువల్ ఇప్పుడు ఏంటంటే కార్తీక్ గారు వస్తున్నాడు కదా, వాడే ఆ అమ్మాయి కాబోయే బొగడని సంగతి ఆమెకు తెలియదు. మీరు కంగారు పడి చెప్పకండి. మాటలోనే కార్తిక్ బాబు వచ్చేస్తున్నారు. మాటల్లో కాదే, బైక్ మీద వస్తున్నాడు. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? ఈ పూరేంట్రా వెనక? ఈ అమ్మాయి ఎవరు? కార్తిక్ బాబుని చేసుకుపోయే అమ్మాయి ఏమో. నమస్తే అంకుల్. నమస్తే. హాయ్. హాయ్ హాయ్. హాయ్. గ్లామర్ బాగా పెంచినట్టు. గ్లామర్ కాదు, మొక్కలు పెంచుతున్నారు కదా. దా, దా. ఇదేంది పోరీడా? అంటే నైట్ ఇద్దరు ఏంట్రా? ఇప్పుడే నీ గురించి ఒక క్లారిఫికేషన్ ఇస్తుంటే మళ్ళీ కన్ఫ్యూజన్ లో పెడతావేంట్రా? ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చావు. నువ్వు చేసుకోపోయే అమ్మాయిని మంచిగా పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చిన. నువ్వు కూడా నా లవ్ని గట్లే తెచ్చినా అనుకుంటున్నా. చిలిపి. అరే డాంబర్ ఏంటరా? ఆడేంది అడుగుతుంటూ గిచ్చుతుండు. మదం రా మదం. అరే ఆ దివ్య సంగతి చూడరా, బుర్ర తినేస్తుందిరా. ఏం చేసింది? అసలు ఇది కర్ణులే కాదంట, ఆ సీమ లుక్క లేదంట. ఏం కర్మరా ఇది? నా పెళ్ళామే బెటరా బాబు. అవును, సినిమాలో నేను చూసిన కర్నూలుకి దీనికి అసలు సంబంధమే లేదు. ఇంటి నిండా కత్తులు కొడవళ్లు వేలాడదీయాలి, నాటు తుపాకులుండాలి, ఇంటి ముందు గాజు పెంకులు నారదారాలతో బాంబులు చుడుతూ ఉండాలి. అసలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇదేదో మా రాజమండ్రో రాజోలో చూసినట్టుంది. హ, అమ్మ తల్లి, సినిమాలో ఏదో చూపించాలని యాడిని పట్టు రావాలి. మా వాళ్ళందరూ మార్గదర్శిలో చేరారు, చక్కగా చదువుకుంటున్నారు, ఊరికెళ్ళి జాబులు చేసుకుంటున్నారు. మీరు తమిళనాడు వెళ్తే బెటర్. అట్లీస్ట్ నాకు ఆ కొండరెడ్డి బుర్జైనా చూపిస్తారా? అదే తీసి ఏ షాపింగ్ మాల్ లో కట్టేశారంటారా? ఏయ్, నువ్వు లేచినావింది. అది మా కర్నూలు వారి ఆత్మగౌరవానికి ప్రతీక. రెడీ అంటే ఇప్పుడే వెళ్దాం. వావ్, సూపర్! ఇది సేమ్ సినిమాలో లాగే ఉంది. It's awesome! ప్లీజ్ ఒక ఫోటో తీవా? ఫోటో ఫోటో యా, స్మైల్. అరే ఇలాంటి
ఇలాంటి పిక్చర్లు కూడా ఉంటారా దునియాలో? గదే నాకు అర్థమైతలేదా నువ్వు ఒక్కరివి అనుకున్న ఎడిగానివి. అవును ఒక్కడులో ఇక్కడే కదా కాయిన్ బూత్ ఉంటుంది. అదే మహేష్ బాబు మాట్లాడతాడు. అంత టైం లేదే, కాసేపట్లోనే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అది ఏ సినిమా అది సైనికుడు సినిమాకి అడ్డంగా ఉంటే తీసేశారు. అవునా? మ్మ్. హే ఇక్కడే కదా ప్రకాష్ రాజ్ ని కొడతాడు. మరి ట్రాన్స్ఫార్మర్ ఎక్కడా? అంటే ప్రకాశ్ రాజ్ ని కొట్టినప్పుడు ట్రాన్స్ఫర్ మీద పడ్డాడు కదా, సినిమా చూడలేదా? నిప్పులు కూడా వచ్చాయి, సో అది కూడా ఎత్తిపోయింది. అరే వీడేంట్రా చేసుకుపోయి అమ్మని వదిలేసి దాని వెనక తిరుగుతాడు. రే ఆ, దాన్ని అనకు, ఆ. శృతి ఆహా. గివ్ రెస్పెక్ట్. మ్మ్. ఓకే అది ఒక్కడే మిగులుతుంది, రెస్పెక్ట్. హలో 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 జెంటిల్ లేడీస్ అండ్ జెంటిల్ మెన్, ఐఎమ్ సారీ రా కళ్యాణ్, నువ్వు కూడా. ఈ రోజు ఒక సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ఉంది. సర్ప్రైజ్ బర్త్డే పార్టీ నిజంగా ఉంటుంది. నాదైతే కాదు పీపుల్. కష్టపడకండి రా, బర్త్డే నాది. ఓ మరి సర్ప్రైజ్ ఎవరికిరా? మీకేరా డాంబర్ డఫస్. అరే చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, కలిసి పెరిగాం. నా బర్త్డే గుర్తులేరా మీకు? చెచ్చై జీవితం. నువ్వేమైనా పెద్ద జాతి పిచ్చి బాబే? అంటే జాతిపిత ఒక్కరే బర్త్డే చేసుకోవాలా? మిగతా వాళ్ళెవ్వరికీ ఆ రైట్స్ లేవా? ఏమైనా సాధించాక చేసుకుంటే కొద్దిగా రెస్పెక్ట్ గా ఉంటుందని. బర్త్డే రెస్పెక్ట్ కోసం ఎవరు చేసుకోరు. ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. ఒక రోజు సరదాగా అందరితో గడపడానికి అదొక రీజన్. ఓకే ఓకే కూల్ కూల్. చెప్పాలంటే నా బర్త్డే నాకే గుర్తులేదు, మా ఆవిడే పొద్దున్నే నా బెడ్ పక్కన ఒక పువ్వు పెట్టిందిరా. దాని మీద హ్యాపీ బర్త్డే మై డియర్ హబ్బీ అని లెటర్ కూడా పెట్టిందిరా. వావ్, ఫ్యాంటాస్టిక్ ఐడియా. సో అందుకే ఈ బ్యూటిఫుల్ మూమెంట్ ని ఐ వాంట్ టు మేక్ ఇట్ మోర్ ప్రెషియస్. నేను నా వైఫ్ కి ఒక సర్ప్రైజ్ ప్రెజెంట్ ఇవ్వబోతున్నా. మై డియర్ బాసు, సారీ జారు, కమ్యా. వావ్, దట్స్ సో ప్రిటీ. అదే నువ్వేగా సెలెక్ట్ చేసింది. సారీ నువ్వు చేయలేదు కదా. దట్ ఇస్ సో ప్రెటీ అంట, తెలియదు ఇక్కడ. చూపించేస్తాడు. అరే కార్తీక్, అరే చూడరా, సర్ప్రైజ్ గిఫ్ట్ రా. హే నీ బర్త్డే కి తను గిఫ్ట్ ఇవ్వాలి గానీ నువ్వు గిఫ్ట్ ఇవ్వడాయంట్రా? చెప్పాను కదా పువ్వు ఇచ్చిందని. పువ్వు ఇచ్చిందా? ఈ నెక్లెస్ ఎంత? నెక్లెస్ 80,000 రా. మహేష్ బాబు జాలికా జ్యువెలరీ. బాబు పువ్వు ఇవ్వలేదు, పెట్టింది. అలా అంటావేంట్రా రేయ్, అమ్మాయిలు లేత మొగ్గలరా. హ? మనం చూపించే చిన్న లోకం తప్పితే వాళ్ళకి ఇంకా ఏ లోకం తెలియని అమాయకులరా. అలాంటి అమాయకుల కోసం ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ అప్పుడప్పుడు ఎంకరేజ్ చేయాలి. ఐడియట్స్. ఒకేం కాదు, ఛాన్స్ దొరికితే 3 లోకాల్ని కలిపి ఒకేసారి మింగేస్తారు. అలాంటి ముదుర్లు వాళ్ళ కళ్ళతో మన చుట్టూ ఒక వల అల్లుతారా. అందులో చిక్కుకున్న వాడికి అది తెలీదు. బయట వాళ్ళు ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో ఉండరు. ఆడదానికి ఒక్కసారి లొంగామో జీవితాంతం వంగబెట్టేస్తారు. ఇప్పుడు ఇది అమ్ముతే ఎంత వస్తుందట? మీ ఆవిడని అడుగు. Hey guys, let's play some games and stuff. How about Damsharats? ఓకే Okay, let's divide into 2 groups. Odd numbers అంతా ఒకవైపు, even numbers అంతా ఒకవైపు. Clear? 5 ఆడా ఈవెనా? ఇది తెలీదరా? ఈవెన్. మీరు నిజంగానే 7th పాస్ అయ్యారా? ఏ కాదా, ఈ మధ్య మార్చారా? తెలుగు ఏలు చూపిస్తుంది ఇంద్రా. హలో మేడం, ఏలు చూపించదు తొండి. కావాలంటే మీరు కూడా చేసుకోండి. షూ. దిల్ మనసు. హృదయాంజలి. మనసంతా నువ్వే. టైటానిక్. అయ్యో, టర్మినేటర్. చెన్నకేశవరెడ్డి. అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. ఏంటి పట్టుకోవాలా? నా చెయ్యి వదిలే, నాది నాకు ఇచ్చేసేయ్. అసలు ఏంటమ్మా నాకు అర్థం కాలేదు. మనసిచ్చి చూడు. అమ్మయ్యా, ఇది చెప్పడానికి ఇంతసేపా? ఆ అమ్మాయికి మనసు ఇవ్వమంటదేంద్రా? నాకు అసలు అర్థం కావట్లేదు. నాకే అర్థమైతలేదు, నీకేం అర్థమవుతారా? ఏం జరుగుతుంది బాబు గారు? ఆ బంగారం వేరే ఎక్స్క్లూసివ్. స్టార్ట్ బంగారం. బూచి. What's going on? నా బంగారం వేరే ఎక్స్పె- దోస్తి. లవ్. లవ్. రారా. స్వామి రారా. ప్రేమతో రా. ఓ వెయిట్, ప్రేమించుకుందాం రా. అది పాపం పిచ్చిదిరా. శృతి రమ్మనేది తను చేసుకుపోయేవానని తెలియక ఎంకరేజ్ చేస్తుంది. తెలిస్తే గుండెలో గోదరే. దీన్ని బ్లైండ్ స్ట్రైకింగ్ అంటారు. ఇద్దరి కళ్ళకి గంతలు కట్టాలి.
యువతల వాళ్ళు సౌండ్ చేస్తారు, అవతల వాళ్ళు కరెక్ట్ గా గెస్ట్ చేసి కొట్టాలి. ఇది గేమ్. రెడీనా బంగారం? ఆ? నేను సౌండ్ చేస్తాను, ఫస్ట్ టైం మిస్ అయినా పర్లేదులే. ఆ? తెలిసిందా? మరి అలా కొట్టేశారేంటి? వీడికి నేనంటే భయమా తొక్క, అదేదో మన మధ్య డిస్టర్బెన్స్ ఎందుకని. అంటే ఇప్పుడు అమ్మాయి రాగానే కలుపుసుకుని కూర్చోవాలా? మొత్తం బట్టలు పిచ్చుకుంటా. నువ్వు విన్నావు కదా బంగారం, అమ్మాయిలు కావాలా? అమ్మాయిలు ఇంకా సేపట్లో నా టాస్క్ స్టార్ట్ అవుతుందిరా. ఇంతకీ అదేంటో చెప్పరా? ఇస్కి మాకేలా ఆడలా, శోభన ముందు రొమాన్స్ ఎందుకురా, కొంచెంసేపు ఆగచ్చు కదా. బిల్ కట్టడానికి వీళ్ళు ఎక్కడున్నారు? చాలా బాగుంది. నువ్వు ఎన్న నేపరా, నా పిల్లంకి బాగా హెల్పింగ్ నేచర్. అవును. రే కళ్యాణ్, లొకేషన్ బాగుందిరా, నువ్వు ఇక్కడ ఒక యాడ్ షూట్ చేసుకోవచ్చు. కళ్ళు కనిపించట్లేదా? సారీ సార్, చూడలేదు. సరే వెళ్ళండి. అరే గజేంద్ర భాయ్ గట్లా వదిలేసినాం, బయట గుంజి 2 పీక్క. అరే నువ్వేమైనా పవర్ స్టార్ వా, కాళ్ళ మీద నుంచి కార్లు ఎక్కించుకోవడానికి? రే పిల్లలకి వాళ్ళ నాన్న పవర్ స్టార్ రా, ఆయన్ని ఇన్సల్ట్ చేస్తే పిల్లలు హర్ట్ అవుతారు. అడిగితే కొడతారని భయపడ్డాడేమోనే. అంటే షర్ట్ చించుకుని